అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం మనకి ధ్యానంలో కనపడుతూ ఉండే వాటి గురించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి. మన ప్రతి వీడియో మీకు వస్తుంది. మనం ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో వచ్చే ఎనర్జీస్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఉండే కొద్దీ మనకి ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు మనకి థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతుందా, మనకు కూడా కనపడటం మొదలవుతుందా అని చెప్పని బాగా ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది. బయట అనుభవాలు వింటూ ఉంటాం. మాకు ఇట్లా కనపడినాయి అని చెప్పిన దగ్గర విని మనకెప్పుడు కనపడతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లా జరిగిపోతూ ఉండే టైంలో ఒక్కొక్కసారి మనకు కూడా కూర్చున్న తర్వాత ఆ కనపడటం మొదలవుతుంది. చాలా స్పష్టంగా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి అనే విధంగా కనపడుతూ ఉంటాయి. ఏదో లీలగానో కనపడకుండానో మనకి మనమే అర్థం చేసుకునే విధంగానూ ఉంటే దాన్ని మనం లెక్కలో వేసుకోం. కానీ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఆ కనపడేది డైరెక్ట్గా మన కళ్ళతో మనమే చూస్తున్నామా, ప్రత్యక్షమైన ఈ భౌతికమైన కళ్ళతోనే చూస్తున్నామా అనే విధంగా ధ్యానంలో మన లోపల మనకు కనపడుతూ ఉంటాయి. చాలా సంతోషం బిగిన్ అయిపోతుంది. నాకు కనపడటం మొదలైంది, చాలా స్పష్టంగా కనపడుతుంది, ఎంత బాగా తెలుస్తుందండి, అంత బాగా కనపడుతుంది అని. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సందిగ్ధం మొదలవుతుంది. ఇందాక నాకు కనపడినవి అన్నీ నిజమేనా, అవి జరుగుతాయా, అవి దేనికి కనపడినాయి అని మనసు ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టేస్తుంది రకరకాల ప్రశ్నలతో. ఎదురు చూస్తూ ఉంటాం. ఆ లోపల కనపడింది జరుగుతుందా అని, మనకేదో ఒకటి జరుగుతుందని కనపడింది, మంచో చెడో, అది జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అది జరగలేదనుకోండి, ఇంకా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎంత స్పష్టంగా కనపడింది, అదేంటి మరి జరగలేదు అని. నాకు కనపడింది నిజమే కదా, వేరే వాళ్ళకి కనపడితే వాళ్ళు అబద్ధం చెప్పారో నిజం చెప్పారో అనుకోవచ్చు. నాకే కనపడింది కదా, నేనే నా కళ్ళతో నేను చూశాను కదా, మరి అది ఎందుకు జరగలేదు అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి లోపల. ఇందుకే విషయం ఏంటి అంటే, ధ్యానంలో ఆ కనపడేవి రెండు రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఒకటి ఆలోచనలు. మనకి ఈ ఆలోచనలు బాగా అది జరుగుతుంది, అది అట్లా అవుతుంది, ఇట్లా అవుతుందని నమ్మక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు చిత్భ్రమలు అంటారు. అంటే మనస్సు కల్పించే భ్రమలు, చిత్భ్రమలు. చిత్ అంటే మనసు, భ్రమలు అంటే కల్పించబడినవి, చిత్భ్రమలు. ఈ మనసు కల్పించే భ్రమలు నిజంగా కనపడుతూ ఉన్నాయి, నిజంగా జరుగుతోంది అన్నట్లుగా చూపిస్తుంది. ఇది చూస్తే మనకు ఎట్లా ఉంటుందంటే, ఎక్కడా ఇది మనసు కల్పించిన భ్రమ కాదు, నిజంగానే జరగబోయేదే నాకు కనపడుతోంది అన్నట్టు ఉంటుంది. రెండోది సూచన. ఒకటి ఆలోచన, రెండోది సూచన. ఆలోచనకి సూచనకి ఒక చిన్న లైన్ తేడా. రెండు సమానమే, రెండు కుడి ఎడంగా ఒకే రకంగా తెలుస్తూ ఉంటాయి. మనం గ్రహించడానికి ఒక లైన్ తేడా ఉంటుంది, ఒక సన్న లైన్ అడ్డం ఉంటుంది. అది మనం బాగా గ్రహిస్తే కానీ ఆ వస్తోంది ఆలోచన లేకపోతే సూచన అని గ్రహించలేం. ధ్యానంలో వచ్చేటప్పుడే మనం ఎరుకుతూ ఉండాలి. ఆ అనుభవం కనపడేటప్పుడే మనం పూర్తిగా ఎరుకుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే, ఆ స్థితిలో మాత్రమే మనకు వస్తుంది ఆలోచన లేకపోతే
సూచన అని గ్రహించగలుగుతాం. ఎందుకంటే ధ్యానంలో నుంచి లెగిసిన తర్వాత కొంతమందికి కొన్నిసార్లు అన్నీ గుర్తుండవు, చాలా మర్చిపోతాం, కనపడినవి అన్నీ గుర్తుండవు. ఆ జరిగేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం, బాగా తెలుస్తూ ఉంటుంది. తొలి దశల్లో చాలా మర్చిపోతూ ఉంటాం. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ అన్నీ గుర్తుండటం మొదలవుతుంది. అక్కడ దాకా చాలా శాతం గుర్తుండదు. అందుకే ఆ ఆలోచన సూచన అనేది మనం గ్రహించాలి అంటే ఆ అనుభవం వచ్చేటప్పుడే చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. మరి బాగా చూడటం అలవాటైన తర్వాత కూడా మనల్ని కొన్ని అనుభవాలు ఇది 100% జరుగుతుంది అని అనిపించేలాగా ఉండి కూడా జరగకుండా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అదేంటి మరి ధ్యానంలో వచ్చేది నిజం కాదా అంటే నిజమే. ఎందుకు అంటే ఇట్లా బాగా కనపడటం బిగిన్ అయిన తర్వాత మనం మెహర్బానీలు ప్రదర్శిస్తూ ఉంటాం. నాకు ఇది కనపడింది, నాకు అది కనపడింది, నాకు కనపడింది జరిగి తీరుతుంది, నాకు ఎట్లా జరుగుతుందని కనపడింది, అది ఎట్లానే జరుగుతుందని ప్రదర్శనలు ఇవ్వటం మొదలు పెడతాం. ఈ ప్రదర్శనలు తొలి దశలో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఉండే కొద్దీ మనల్ని ఆ స్థితి దగ్గరే కట్టేసి ఇంకా కొత్త సమస్యలను క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. దాని మూలంగా నీకేమన్నా అవసరం ఉందా రా, నేను చూసి చెబుతాను, నీకేమైనా తెలియట్లేదా, నేను చూసి చెబుతాను రా అని చెప్పని ఇట్లా అందరి దాంట్లో ఏలు పెట్టడం మొదలు పెడతాం. అది ప్రతిబంధకం అయి కూర్చుంటుంది. మన ఆత్మస్థితికి ఇది ప్రతిబంధకం అని తెలుసు. అక్కడ ఆటోమేటిక్గా దాన్ని ఆ సమస్య నుంచి మనల్ని బయటపడేయడం కోసం మన లోపల వచ్చే ఆ అనుభవాన్ని మనం బాగా నమ్మే విధంగా చూపిస్తుంది. మన మెహర్బానీలకు వెళ్ళినప్పుడు ఒకటి ఆలోచనలు వచ్చేటప్పుడు బాగా కనపడుతుంది తొలి దశల్లో. ఇంకా కొంచెం బాగా అన్నీ చూడగలిగే స్థితికి వచ్చినప్పుడు మెహర్బానీలకు వెళ్ళినప్పుడు కూడా బాగా స్పష్టంగా కనపడేలాగా చేసి మనకి గుర్తుండేలాగా చేసి అది ఫెయిల్ అయిపోయేలాగా మనకి కొన్ని క్రియేషన్ చేస్తుంది మన స్థితి. దాన్ని ఎవరు చేస్తారు అంటే మన ఆత్మస్థితి చేయొచ్చు, పూర్ణాత్మ చేయొచ్చు. వీటిలో ఎవరు చేస్తారు అనేది ముఖ్యం కాదు. మనకంటే హయ్యర్లో ఉండి మనకి సహాయం చేయాలి అని సిద్ధంగా ఉన్నవాళ్ళు, మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు వాటిని క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే 10 మందిలో మనం చెప్పింది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అతను చెప్పే అన్నీ కరెక్ట్ అవుతాయి, ఆమె చెప్పే అన్నీ కరెక్ట్ అవుతాయి అని చెప్పని ఒక నమ్మక వ్యవస్థ ఉంటారు. ఒకసారి గట్టిగా దెబ్బ కొడుతుంది. మనం ఇట్లా కాలు ఎగరేయాలని చెప్పని కూర్చొని ఉంటాం, ఆ చెప్పింది జరుగుతుంది అని. అది ఎప్పుడైతే అక్కడ జరగకుండా ఆ క్షణంలో ఫెయిల్ అయిపోతుందో మనం ఇంక లోపల సందిగ్ధానికి గురైపోతాం. ఏంటి, అంతకుముందు వచ్చినవి అన్నీ కనపడినవి అన్నీ అయినాయి కదా, ఇది ఎందుకు అవ్వలేదు, ఇది నేను చూశాను కదా, ఇది ఎందుకు జరగలేదు అనే బాధ ఒకటైతే, అందరి ముందు నేను నవ్వులు పాలయ్యాను అని రెండో బాధ మొదలవుతుంది. దీంతో జాగ్రత్త మొదలవుతుంది. మనకేదన్నా ఇట్లా జరుగుతుంది అని కనపడినా, దీనికి కారణం ఇది అని తెలిసినా, వేరే వాళ్ళ గురించి మనకి స్ఫురణకు వచ్చినా, అప్పుడు ఆ విషయాలు చెప్పాలి అన్నప్పుడు మనకి తెలియకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెడతాం. నిజంగా తెలియకుండా వచ్చేస్తుంది, తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోం.
పూర్తిగా లోపల నుంచి జాగ్రత్తలు వచ్చేస్తాయి. మనకెందుకు అంత అవసరమా, అది నిజం అవుతుందో కాదో, ఏం కనపడింది నిజమే, మరి అక్కడ జరుగుతుందో లేదో అని మనకెందుకులే అని ఊరికే సాక్షిగా గమనించడం మొదలు పెడతాం. నిజంగా ధ్యానంలో కావాల్సింది కూడా సాక్షితత్వమే. మనం కనపడే కొద్దీ, వినపడే కొద్దీ, ధ్యానంలో ఆ దివ్యచక్షు అనుభవాలు వచ్చే కొద్దీ సాక్షితత్వంతో ఉంటూ ఉంటే మనకు వచ్చేవన్నీ కరెక్ట్గా కనపడుతూనే ఉంటాయి. అట్లా కాకుండా అందరి ముందు ప్రదర్శించాలి అని ట్రై చేసినప్పుడు ఆ లోపల కూడా మనల్ని తప్పుదారికి గురి చేసేలాగా క్రియేట్ చేస్తుంది. ఇదేంటి ధ్యానంలో కూడా తప్పు జరుగుతుందా అంటే, ధ్యానంలో తప్పు జరగట్లేదు. మనం వేరే విషయాల వైపు వెళ్ళి ఆ ప్రదర్శనల దగ్గరే ఆగిపోకుండా ఉండటం కోసం మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇది సహాయం అన్నమాట. ఇది తెలియకపోతే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఈ ధ్యానంలో వచ్చే స్పష్టంగా కనపడింది కానీ జరగలేదు అని మన నోట్లో నుంచి మనం చేసిన తప్పు గురించి కాకుండా, మన ప్రదర్శనలు, మన మెహర్బానీ కోసం మనం చెప్పేవి కాకుండా వీటిని చెబుతూ ఉంటాం. నాకు కనపడి కానీ జరగలేదు అని ఈ దిశగా ఆలోచించడం మొదలు పెడతాం. అందుకే ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని చెబుతూ ఉన్నాను. ఇది తెలిస్తే మనం ఎలా ప్రవర్తించాలి, మన అనుభవాలను మనం ఎలా తీసుకోవాలి అనే దిశగా మన ఆలోచనలు సాగుతాయి. ఈ జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది అందరికీ ఉండాలి. ఉన్నప్పుడే మనం చూసే కోణం మారుతుంది. సాక్షిగా ఉన్నప్పుడే అది ఆలోచన లేదా సూచన అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నేను చెప్పాలనుకుంది ఇంకా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి. మన ప్రతి వీడియో మీకు వస్తుంది.